మీ ఇంట్లో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 75 80 సంవత్సరాల ఏజ్ అయిన సీనియర్ సిటిజన్స్ ఉన్నారా? ఈ వీడియో వాళ్ళ కోసమే. 2026 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఇంప్లిమెంట్ అయినాయి. దీంట్లో సీనియర్ సిటిజన్స్ గురించి బిగ్ అప్డేట్ ఉంది. పాత ట్యాక్స్ రూల్స్, కొత్త ట్యాక్స్ రూల్స్, సీనియర్ సిటిజన్స్ అని చూసుకున్నట్లయితే డిఫరెన్స్ ఏంటి? సీనియర్ సిటిజన్ యొక్క ఇన్కమ్ ఎంతకన్నా మించి ఉంటే ట్యాక్స్ కట్టాలి. ఎలాంటి బెనిఫిట్లు వాళ్ళ గురించి ట్యాక్స్ రూల్స్ లో ఉన్నాయి? సీనియర్ సిటిజన్స్ కి, సూపర్ సీనియర్ సిటిజన్స్ కి ఉన్న మార్జినల్ డిఫరెన్స్ ఏంటి? ఇక మీద ఫామ్ 15G, 15H ఉండవు. ఫామ్ 121 ఉంటే చాలు అంటున్నారు. అయితే ఈ ఫామ్ 121 యూజర్స్ ఏంటి? ఎలా దాని యొక్క బెనిఫిట్ ని పొందాలి? అంతేకాదు, సీనియర్ సిటిజన్స్ ఒకవేళ ప్రాపర్టీని ఓన్ చేస్తున్నారు, ప్రాపర్టీ ద్వారా ఇన్కమ్ ని సంపాదిస్తున్నారు అన్నట్లయితే దాని గురించి ఉన్న కొత్త ప్రాపర్టీ రూల్స్ ఏంటి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ రూల్స్, పాన్ కార్డ్ రూల్స్, యూపీఐ రూల్స్, ఎఫ్డి పెట్టడానికి రూల్స్, ఇలా ఎన్నెన్నో రూల్స్లు వచ్చాయి. వాటన్నిటి గురించి మీకు నేనైతే వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్స్ గురించి ఉన్న రూల్స్ ఏంటి, ఎలాంటి లాభాలు ఉన్నాయి, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి, సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు? ఆ ఏజ్ లిమిట్ ఎంత? 60 ఇయర్స్ లేదా 60 ఇయర్స్ దాటింది, 80 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉంది అనుకోండి. ఈ బ్రాకెట్లో ఎవరైతే వస్తారో 60 ఇయర్స్ దానికన్నా ఎక్కువ, అలానే 80 ఇయర్స్ కన్నా తక్కువ, ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు సీనియర్ సిటిజన్స్. 80 ఇయర్స్ మరియు 80 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళు సూపర్ సీనియర్ సిటిజన్స్. చేంజ్ నంబర్ 1, ఇంతకుముందు ఎంత ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ కట్టాల్సి ఉండేది? ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అనుకున్నట్లయితే జనరల్ సిటిజన్స్ అండి, మీ ఏజ్ ఎంతైనా కానీ మీ ఇన్కమ్ 2.5 లక్షల వరకు ఉంటే, 2.5 లక్షల కన్నా తక్కువ ఉంటే ట్యాక్స్ చెల్లించవలసిన పని లేదు. సీనియర్ సిటిజన్స్కి 60 ఇయర్స్ కన్నా ఎక్కువ, 80 ఇయర్స్ కన్నా తక్కువ అన్నట్లయితే వాళ్ళకి బిలో 3 lakh, 3 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ లేదు. సూపర్ సీనియర్ సిటిజన్స్కి 5 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ఉన్నా సరే వాళ్ళు 1 రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించవలసిన పని లేదు. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్. దాని తర్వాత న్యూ ట్యాక్స్ రెజిమ్ వచ్చింది. దాని కింద మీరు కనుక న్యూ ట్యాక్స్ రెజిమ్ ఎంచుకున్నట్లయితే జనరల్ సిటిజన్స్కి వేరు, సీనియర్ సిటిజన్స్కి వేరు, సూపర్ సీనియర్ సిటిజన్స్కి వేరు, అలాంటిది లేదు. బ్లాంకెట్ రూల్ అనేటట్టు ఒక్క రూల్ని తెచ్చింది. ఏంటి ఆ ఒక్క రూలు, ఒక్క లిమిట్? అప్ టు 4 lakh rupees నిల్ ట్యాక్స్. 4 లక్షల రూపాయల కన్నా ఎక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే అలాంటప్పుడు మీ ఇన్కమ్ పైన ట్యాక్స్ అనేది లెక్కిస్తారు. అరేరే, న్యూ ట్యాక్స్ రెజిమ్లో 12 lakhs వరకు నేను 1 రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించవలసిన పని లేదు అని మీరే కదా చెప్పారు. 12.75 lakhs వరకు స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలిపి నేను ట్యాక్స్ కట్టాల్సింది లేదు అన్నారు కదా. ఇప్పుడేంటి 4 lakh లిమిట్ అంటున్నారు? చూడండి, 4 lakh వరకు నిల్ ట్యాక్స్ స్లాబ్. 4 లక్షల కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంటే అలాంటప్పుడు స్లాబులు ఉంటాయి. ఫస్ట్ 4 lakhsకి 0 ట్యాక్స్, సెకండ్ 4 లక్షల నుండి 8 లక్షల వరకు ఇన్కమ్ ఉంటే ఆ 4 to 8 lakhsకి 5%, 8 lakhs to 12 lakhs అది కూడా 4 లక్షలే కదా, ఆ 4 lakhsకి 10% అని లెక్కిస్తారు. సో ఇలా లెక్కించినట్లయితే 12 lakhs వరకు మీరు ట్యాక్స్ కట్టాల్సింది లేదు. ఎప్పుడు? సెక్షన్ 87A కింద రిబేట్ పొందినట్లయితే. అంటే ఫస్ట్ 4 lakhs 0, 4 to 8 lakhs 5%, 4 lakhsలో 5% ఎంత? 20,000. నెక్స్ట్ 8 to 12 10% కదా, ఆ 4 lakhsలో 10%, 4 lakhsలో 10% అంటే ఎంత? 40,000 రూపాయలు. 5%కి 20,000, 10%కి 40,000, రెండు కలిపి 60,000 అయింది. సో 12 lakhs వరకు మీకు ఇన్కమ్ ఉంటే మీరు 60,000 కట్టాల్సి ఉండేది. కానీ సెక్షన్ 87A కింద రిబేట్ ఉంది కాబట్టి మీరు 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. దీంతో పాటు 75,000 స్టాండర్డ్ డిడక్షన్. అందుకే 12,75,000 వరకు మీకు ఇన్కమ్ ఉన్నా సరే మీరు 1 రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇదండి కాన్సెప్ట్. మీరు గనక సీనియర్ సిటిజన్, నేను న్యూ ట్యాక్స్ రెజిమ్ ఎంచుకుంటున్నాను అన్నట్లయితే, మీకు ఎలాంటి ఇన్కమ్ లేదు అన్నట్లయితే, ఇంతకు ముందు సీనియర్ సిటిజన్స్కి 3 lakhs వరకు మాత్రమే లిమిట్ ఉండేది కదా, ఇప్పుడు 4 lakh వరకు నిల్ ట్యాక్స్ అనే స్లాబ్ వచ్చింది.
కానీ సూపర్ సీనియర్ సిటిజన్స్కి 5 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు, నిల్ ట్యాక్స్ స్లాబ్ ఉండేది. ఇప్పుడు అది కాస్త తగ్గి 4 లక్షల రూపాయల వరకు నిల్ ట్యాక్స్ స్లాబ్ ఉంటుంది. సరేనండి, 12.75 lakh వరకు ఉన్న లిమిట్ని సెక్షన్ 87A రిబేట్ సెక్షన్ ఉంది కదా, దాని ఎలిజిబిలిటీ పూర్తిగా నేను ఫాలో చేస్తా, అలా దాని యొక్క బెనిఫిట్ని పొందుతాను అన్నట్లయితే మీరు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఎంచుకున్నట్లయితే. లేదండి నేను న్యూ ట్యాక్స్ రెజిమే ఎంచుకుంటా, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన లిమిట్ కన్నా తక్కువ ఉంది, అలాంటప్పుడు కూడా నేను ఐటీఆర్ ఫైల్ చేయాలా? కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే మీరు ఐటీఆర్ తప్పకుండా ఫైల్ చేయాలి. అలాంటి కండిషన్ ఏంటి? నంబర్ 1, మీరు ఫారిన్ టూర్ మీద వెళ్ళారు, అక్కడ 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఈ ఫారిన్ టూర్ గురించి. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. మీ ఇన్కమ్ ఎంతైనా ఉండని, ఫారిన్ టూర్ 2 లక్షల సెలవు, మీరు ఐటీఆర్ ఫైల్ చేయాలి. పాయింట్ నంబర్ 2, మీ బ్యాంక్ బ్యాలెన్స్ 50 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అలాంటప్పుడు కూడా మీరు ఐటీఆర్ తప్పకుండా ఫైల్ చేయాలి. పాయింట్ నంబర్ 3, మీరు ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువగా కడుతూ ఉంటే, వెరీ హై అనిపించేలా ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు అన్నట్లయితే అప్పుడు కూడా మీరు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీ ఇన్కమ్కి కంపేర్ చేసి చూసినట్లయితే చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నట్లయితే అలాంటప్పుడు ఐటీఆర్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి. పాయింట్ నెంబర్ 4, మీరు ఫారిన్ సోర్స్ నుండి ఇన్కమ్ని ఎర్న్ చేస్తూ ఉన్నట్లయితే, ఇదేదో ఒక బిజినెస్ ఉంది, వేరే ఏదో సర్వీస్ ఇస్తున్నారు, దానికి ఫారిన్ ఇన్కమ్ మీకు వస్తుంది అన్నట్లయితే దాని గురించి కూడా ఎలాంటి లిమిట్ మీరు పట్టించుకోవాల్సిన పని లేదు, మీరు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. దీంతో పాటు సీనియర్ సిటిజన్స్కి ఒక ఎగ్జంప్షన్ ఉంది. మీ ఏజ్ 75 years దాటేసింది, మీకు పెన్షన్ ఇన్కమ్ మరియు ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఏదో ఎఫ్డి పెట్టారు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, దాని ద్వారా ఇంట్రెస్ట్ ఇన్కమ్ పొందుతున్నారు అన్నట్లయితే అలాంటప్పుడు మీరు ఐటీఆర్ ఫైల్ చేయాలి అనే కండిషన్ లేదు. అండర్ సెక్షన్ 194P ఈ ఎగ్జంప్షన్ని సీనియర్ సిటిజన్స్కి అబోవ్ 75 years ఆఫ్ ఏజ్ ప్రభుత్వం అందిస్తుంది. నెక్స్ట్ పాయింట్ అడ్వాన్స్ ట్యాక్స్ గురించండి. సీనియర్ సిటిజన్స్ మీకు ఎలాంటి బిజినెస్ ఇన్కమ్ లేదు అన్నట్లయితే అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. మీ ఏజ్ 60+ అనుకోండి, మీకు ఒక బిజినెస్ ఇన్కమ్ ఉంది, అలాంటప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ మీరు కట్టాలి. నెక్స్ట్ పాయింట్ అండి, ఈ ఫామ్ 15G 15H దీని గురించి ఏంటి? ఈ కొత్తగా ఫామ్ 121 ఏంటి? ఫామ్ 15G మీరు గనక జనరల్ సిటిజన్, మీ ఏజ్ 45 years, 60 years కన్నా తక్కువ ఉంది, 60 కన్నా ఎక్కువ ఉంటే సీనియర్ సిటిజన్ కదా. సో జనరల్ సిటిజన్స్కి ఫామ్ 15G ఫైల్ చేయాలి. ఎప్పుడు? మీ ఇంట్రెస్ట్ ఇన్కంలో టీడీఎస్ కట్ చేయకూడదు బ్యాంకు అన్నట్లయితే దాని గురించి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ చేయడానికి ఫామ్ 15G మీరు ఫైల్ చేయాలి. సీనియర్ సిటిజన్స్ ఫామ్ 15H ఫైల్ చేయాల్సి ఉంటుంది. లిమిట్ ఎంత? నేను జనరల్ సిటిజన్, నాకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ 50,000 రూపాయల కన్నా తక్కువ వస్తుంది, అలాంటప్పుడు నాకొచ్చే ఇంట్రెస్ట్ ఇన్కంలో ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ కట్ చెయ్యకండి అనేసి ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్లోనే ఫామ్ 15G ఫైల్ చేయాల్సి ఉండేది ఇంతకుముందు. అలానే సీనియర్ సిటిజన్స్కి 1 లక్ష రూపాయల కన్నా తక్కువ ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది 1 సంవత్సరంలో అన్నట్లయితే అలాంటప్పుడు వాళ్ళు ఫామ్ 15H ఫైల్ చేయాల్సి ఉండేది. కానీ ఇక మీద 15G 15H ఫార్ములు ఉండవు, ఫామ్ 121 ఉంటుంది. ఎవరైనా సరే, ఎలాంటి సిటిజన్, జనరల్ సిటిజన్, సీనియర్ సిటిజన్, సూపర్ సీనియర్ సిటిజన్, ఎవరైనా సరే ఫామ్ 121 ఫైల్ చేసేస్తే ఈ టీడీఎస్ గురించి సెల్ఫ్ డిక్లరేషన్ అయిపోతుంది. టాపిక్లో ప్రొసీడ్ అయ్యే ముందు, మీరు గనక లేకపోతే, మీ ఇన్కమ్ పైన మీ ఫ్యామిలీ డిపెండెంట్గా ఉంటే ఎలా వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకుంటున్నారు? దాని గురించి ఏదైనా ప్లాన్ ఉందా? లేదు అన్నట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సీరియస్గా ఆలోచించండి. దాని గురించే పాలసీ బజార్ ఉంది. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, నెలకి కేవలం 400 నుండి 500 ప్రీమియం కడితే 1 కోటి రూపాయల వరకు కవరేజ్ మీరు పొందొచ్చు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను. ఇప్పుడే ఆన్లైన్లో మీరు కొనుగోలు చేస్తే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ ప్లాట్ఫామ్లో 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. క్లిక్ చేసి వాళ్ళ పాలసీని కంపేర్ చేసి మీకు సూట్ అయితే మాత్రమే ప్రొసీడ్ అవ్వచ్చు. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా, ఒక్క హాస్పిటల్ బిల్ మీ మొత్తం సేవింగ్స్ని పాడు చేసేయచ్చు. అలా అవ్వనివ్వకండి. హెల్త్ ఇన్సూరెన్స్కి కూడా నెలకి కేవలం 400 నుండి 500 ప్రీమియంతో డీసెంట్ కవరేజ్ మీరైతే పొందొచ్చు. ఆన్లైన్లో మీరు పాలసీ కొనుగోలు చేసినట్లయితే అప్ టు 25% డిస్కౌంట్ కూడా పొందొచ్చు.
దీంతో పాటు 30 మినిట్స్ క్లెయిమ్ సపోర్టు, అలానే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫెసిలిటీ కూడా దొరుకుతుంది. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి. 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు, కంపేర్ చేయండి, మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, నెక్స్ట్ రూల్ మనం చాలా సీరియస్గా గమనించవలసింది ప్రాపర్టీ రూల్స్ ఫార్ సీనియర్ సిటిజన్స్. ఎందుకంటే చాలా కష్టపడి సంపాదిస్తారు, రిటైర్మెంట్ అయ్యేలోపు నాకు స్వంత ఇల్లు ఉండాలి, రిటైర్మెంట్ కార్పస్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తూ ఉండాలి, ఆ సెకండరీ ఇన్కమ్తో నా ఖర్చులు మేనేజ్ అయిపోవాలి. ఏజ్ అయిన తర్వాత అంటే 60-65 అయిన తర్వాత ఎర్న్ చేయడానికి శక్తి ఉండదు. సో ఇలా ప్లాన్ చేసుకుంటారు. దాని గురించే కొన్ని ప్రాపర్టీల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి అది ఇన్కమ్ జనరేట్ చేసేటట్టు చూసుకుంటారు. ప్రాపర్టీల నుండి జనరేట్ చేసే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దానిపైన ట్యాక్స్ చెల్లించాలా, దానికి ఉన్న లిమిట్ ఏంటి, దీని గురించి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సీనియర్ సిటిజన్, మీ పేరు కింద 2 హౌస్ ప్రాపర్టీలు ఉన్నాయి, 2 ఇంట్లు ఉన్నాయి. ఒక ఇంట్లో మీరు ఉంటున్నారు, ఇంకో ఇంటిని మీరు అద్దెకిచ్చారు, దాని ద్వారా రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో మొదటి ఇల్లు ఏదైతే ఉంటుందో దానికి మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందొచ్చు, దాని గురించి మీరు ఎలాంటి ట్యాక్స్ కట్టవలసిన పని లేదు. సెకండ్ హౌస్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్ని ట్యాక్సబుల్ ఇన్కమ్ కింద లెక్కించేటోళ్ళు. ఒకవేళ రెంట్కి ఇవ్వలేదు, అది ఖాళీగా ఉంది, ఆ సిచ్యువేషన్లో కూడా మీరు ట్యాక్స్ కట్టాలి అనే ఒక రూల్ ఉండేది. ఇది పాత రూల్స్, దాన్ని పక్కన పెట్టేసింది ప్రభుత్వం. ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి. ఆ కొత్త రూల్స్ ఏం చెప్తుందంటే, మీరుంటున్న ఏదైతే హౌస్ ప్రాపర్టీ ఉందో దాని గురించి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సెకండ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఎగ్జంప్షన్ మీరు పొందొచ్చు. లేదండి, నా పేరు కింద 3 హౌస్ ప్రాపర్టీలు ఉన్నాయి, అలాంటప్పుడు ఏంటి, థర్డ్ హౌస్ ప్రాపర్టీకి ఎలాంటి ఎగ్జంప్షన్ లేదు. 2 హౌస్ ప్రాపర్టీలకు మాత్రమే ఈ ఎగ్జంప్షన్ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్ హౌస్ ప్రాపర్టీ నుండి సంపాదిస్తారు కదా రెంటల్ ఇన్కమ్, దీని గురించి ఉన్న రూల్ ఏంటంటే, మీరు ఎంతైతే ఇన్కమ్ని సంపాదిస్తూ ఉన్నారో దాంట్లో 30% స్టాండర్డ్ డిడక్షన్ ఫర్ మెయింటెనెన్స్ అని మీరు పొందొచ్చు, ఎగ్జంప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 2 లక్షల రూపాయల వరకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఒక సంవత్సరంలో. ఈ 2 లక్షల మీద 30% మీరు ఎగ్జంప్షన్ పొందొచ్చు ఫార్ మెయింటెనెన్స్. అంటే 60,000 రూపాయల ఇన్కమ్కి ఎగ్జంప్షన్ దొరికింది. ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత, 1,40,000 మాత్రమే. ఈ 60,000 డిడక్ట్ చేసేసాము. ఇంకొకటి ఉంటుంది, మీకు ఒక ప్రాపర్టీ ఉంది అన్నట్లయితే మంచి ఏరియాలో మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నట్లయితే మున్సిపల్ ట్యాక్సెస్ మీరు కట్టాల్సి ఉంటుంది. ఆ మున్సిపల్ ట్యాక్సెస్కి కూడా డిడక్షన్ దొరుకుతుంది. ఇదే ఎగ్జాంపుల్, 2 లక్షల రెంటల్ ఇన్కమ్, దాంట్లో 30% మెయింటెనెన్స్కి స్టాండర్డ్ డిడక్షన్ అయిపోయింది, 60,000 రూపాయలు. 10,000 రూపాయలు మీరు మున్సిపల్ ట్యాక్సెస్ కడుతున్నారనుకోండి, అలాంటప్పుడు 60,000 ఫార్ మెయింటెనెన్స్ ప్లస్ 10,000 మున్సిపల్ ట్యాక్సెస్. ఈ 70,000 రూపాయలని ఓవరాల్ 2 లక్షల రెంటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎగ్జంప్ట్ చేసేస్తారు. 1,30,000కు మాత్రమే మీరు ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది. అది ట్యాక్సబుల్ ఇన్కమ్ కింద లెక్కిస్తారు. దీంతో పాటు రివర్స్ మార్ట్గేజ్ చేశారనుకోండి, అంటే మీకు డబ్బు కావాలి, మీకు స్వంత ఇల్లు ఉంది, ఈ స్వంత ఇల్లుని బ్యాంక్కి రాసిస్తారు. నేను ఎంత కాల వ్యవధి వరకు ఉంటానో ఆరోగ్యంగా అంతవరకు బ్యాంక్ నాకు డబ్బిస్తుంది. ఎంతైతే బ్యాంక్ డబ్బిస్తుందో దానికి తగ్గట్టుగా నా ప్రాపర్టీ ఓనర్షిప్ అన్నది బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా నాకు ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలకు బ్యాంక్ నుండి అలా డబ్బు పొందినట్లయితే దానిపైన ట్యాక్స్ కట్టాలా? నో. రివర్స్ మార్ట్గేజ్ కింద వచ్చే ప్రొసీడింగ్స్ ఏదైతే ఉంటుందో దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ మీరు పొందొచ్చు. రెంటల్ ఇన్కమ్ ఎంతవరకు సీనియర్ సిటిజన్ సంపాదించవచ్చు వితౌట్ టీడీఎస్? దానికి ఏదైనా లిమిట్ ఉందా? అవునండి, ఉంది. హయ్యర్ టీడీఎస్ థ్రెషోల్డ్ ఉంది. సంవత్సరానికి 6 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఒక్క సీనియర్ సిటిజన్కి రెంటల్ ఇన్కమ్ వస్తుంది అన్నట్లయితే అలాంటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసుకోవచ్చు. 6 లక్షల రూపాయల కన్నా తక్కువ రెంటల్ ఇన్కమ్ మీకు వస్తుంది అన్నట్లయితే టీడీఎస్ కట్ అవ్వదు. ఇది బడ్జెట్ 2025లో వచ్చిన రూల్స్ అండి. ఈ మార్పుల ప్రకారంగా 6 లక్షల కన్నా తక్కువ ఉంటే టీడీఎస్ కట్ అవ్వదు. సో ఇవండి సీనియర్ సిటిజన్స్ గురించి ఉన్న రూల్స్లు. పాత రూల్స్ ఏం చెప్తుంది, కొత్త యాక్ట్ ఏం చెప్తుంది, న్యూ ట్యాక్స్ రెజిమ్ కింద ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు, ఇవన్నీ మనం డిస్కస్ చేశాం. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
అలానే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్లకు దీని గురించి క్లారిటీ లేదు అన్నట్లయితే, వాళ్ళకి ఈ వీడియో అవసరం అన్నట్లయితే ఈ వీడియో లింక్ని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.